జర్నలిస్ట్ 4 అక్షరాల పదం ఎంత హుందాగా ఉంటుంది. ప్రపంచమే తన చేతుల్లో ఉన్న ఫీలింగ్. అదే సర్వస్వం అనుకుంటాడు. అచ్చ తెలుగులో విలేకరి అని పిలుచుకునే ప్రజలకు జర్నలిస్టు జీవితం వెనుక ఉన్న కథ వింటే కన్నీళ్లు పెట్టని వారుండరు. జర్నలిస్టు వృత్తి అనేది ఖచ్చితంగా చెప్పాలంటే ఒక మానసిక రోగం. ఒక్కసారి ఈ వృత్తిలోకి అడుగుపెడితే జీవితం చివరి వరకు బయటకు వెళ్లలేడు. ఒక్క పూట తినైనా ఆ వృత్తిలోనే ఉంటాడు. గతంలో హుందాగా, గౌరవంగా సాగిన జర్నలిస్టు వృత్తి ప్రస్తుతం ఏ విధంగా ఉందో చూద్దాం. ఉదయం లేచిన దగ్గర్నుంచి ఉరుకులు పరుగులు. ఎక్కడ ఏం జరిగినా తనదే బాధ్యత అన్నట్టు ఉంటుంది. 24 గంటలు పనిచేసే ఉద్యోగం ఏదైనా ఉంది అంటే జర్నలిజమే. ఇలాంటి వృత్తిలో ఉన్నవారికి సంస్థ నుంచి, ప్రభుత్వం నుంచి ఏమైనా సౌకర్యాలు ఉన్నాయా అంటే లేవనే చెప్పాలి. జర్నలిస్టు వృత్తి ఎంత ఘోరంగా ఉంటుందో కరోనా సమయంలో ప్రత్యక్షంగా కనిపించింది. వార్తల సేకరణలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించారు. ఎందరో ప్రాణాలు కోల్పోయారు. కుటుంబాలు రోడ్డున పడ్డాయి. పిల్లలు అనాథలయ్యారు. అయ్యో అన్న సానుభూతి తప్ప ఆ కుటుంబానికి మిగిలింది ఏమీ లేదు. ఉదాహరణకు ఒక జర్నలిస్ట్ తన పెన్నుతో అవినీతి, అక్రమాలను బయటపెట్టి రాజకీయ నేతల్లో వణుకు పుట్టించాడు. అతను ఫోన్ చేస్తే సీఎం నుంచి మంత్రుల వరకు ఆప్యాయంగా మాట్లాడతారు. అతని కుటుంబాన్ని కరోనా వెంటాడింది. 2 ఆస్పత్రి పాలయ్యారు. పక్కపక్కన బెడ్లు. ఒకరి ముఖం ఒకరు చూసుకోవడానికి వీలులేదు. చివరకు కరోనా ఒకరితో సరిపెట్టుకుంది. ప్రపంచం తెలియని తన కూతురితో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నాడు. నాకేంటి, సీఎం నుంచి మంత్రుల వరకు అందరూ నావాళ్లే అనుకున్నాడు. కాని సానుభూతి తప్ప సాయం చేసిన వారే లేరు. ఇలాంటి జర్నలిస్టుల కథలు కోకొల్లలు. కరోనాతో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు 5 లక్షల రూపాయలు ఇచ్చేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి జీవో కూడా జారీ చేశారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న బాధిత కుటుంబాలకు నేటి వరకు ఒక్క రూపాయి కూడా అందలేదు. పేదలకు పిలిచి ఇళ్లిస్తున్న ప్రభుత్వాలు కొన్ని సంవత్సరాలుగా జర్నలిస్టులు అడుగుతున్నా, వేడుకుంటున్నా నేటి వరకు ఉండేందుకు నీడ కూడా కల్పించలేదు. గత ప్రభుత్వం గాలిలో మేడలు చూపించి కలల సౌధం చూపించింది. తాజాగా వైసీపీ ప్రభుత్వం జర్నలిస్టులకు స్థలాలు అంటూ మళ్లీ ఆశలను చిగురింపచేసింది. 2 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఇంత తక్కువ సమయంలో ఇళ్ల స్థలాల ఆశ నెరవేరుతుందన్న నమ్మకం లేదు. కనీసం అక్రిడేషన్కు నోచుకోని పరిస్థితి. హెల్త్ ఇన్సూరెన్స్ పేరుకే ఇలా అడుగడుగునా ప్రభుత్వాలకు, పనిచేసే సంస్థల చేతుల్లో జర్నలిస్ట్ మోసపోతూనే ఉన్నాడు. అయినా నేను జర్నలిస్టును అని గర్వంగా చెప్తుంటాడు. వచ్చే ఎన్నికల్లో కొత్తగా వచ్చే ఏ ప్రభుత్వమైనా జర్నలిస్టుపై దయచూపాలని జర్నలిస్టుల సామాజిక వర్గం కోరుకుంటుంది.